ప్రైజ్ ద లార్డ్ అండి. సత్యసువార్త ప్రకటన ఛానల్ చూస్తున్న సహోదరులకు సహోదరులందరికీ కూడా యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానం నిమిత్తం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము మరియు 6వ వచనము. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తాను సమర్పించుకునేను. ఆమె ఈ యొక్క వాక్య భాగమును మనం చదివినట్లయితే యేసు ప్రభుల వారు దేవునికిని మరి మనకును అనగా నరులకును మధ్యన ఆయన ఉండి వారి పాపముల కోసం, శాపముల కోసం, సమస్త మానవాళిని విడిపించడం కోసం ఆయనే ఆ పాప శాపములను తన మీద వేసుకొని ఆ సిలువకు ఆయన సమర్పించుకున్నాడు. మన పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు యాజకుని దగ్గరికి వెళ్ళి ఒక మరి గొర్రెపిల్లనిచ్చి ఆ గొర్రెపిల్ల రక్తంలో చిందించి ఆ బలిపీఠం మీద పోసినప్పుడు వాళ్ళు పాపం నుండి విడుదల పొందుకునేవారు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు తానే స్వయంగా దేవుడై ఉండి భూమి మీదకి వచ్చి మరి సమస్త మానవాళిని రక్షించడం కోసం మనుష్య కుమారుడుగా మరి వారి పాపములను తన మీద వేసుకుని ఆ శిలువ శ్రమలకు అప్పగించుకున్నాడు. ఆమె మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మరి పాపం నుండి విడుదలను పొందుకొని నీతిగా బ్రతుకుతూ ఉన్నామంటే కేవలం ఆయన మనకిచ్చినటువంటి ఆ కృప, ఆ క్షమాపణ, ఆ విడుదల, ఆ యొక్క విమోచన. ఆమె అందుని బట్టి దేవునికి మనము వందనములు చెల్లిస్తాం. విన్న వాక్యం మన విడికిలో దీవించబడులాగున ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి నాయన. అవునాయన, మేమందరం పొందవలసిన శిక్షను నాయన మీరు ఆ శిక్షను భరించి మాకు విమోచన ఇచ్చిన దేవా స్తోత్రం నాయన. పాపం నుండి విడుదలనిచ్చిన దేవా స్తోత్రం నాయన. ఆ నిత్య జీవమునకు మమ్మల్ని వారసులుగా చేసిన దేవా స్తోత్రం నాయన. అమూల్యమునైనటువంటి నిర్దోషమైనటువంటి మీ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ ఇచ్చిన దేవా స్తోత్రం నాయన. ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి, ఆర్థికంగా భౌతికంగా మమ్మల్ని దీవించండి. ఈ కొద్ది విన్నపములు యేసు ప్రభుల వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి.